పోటీ ప్రపంచంలో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ అన్నారు. హైదరాబాద్ కోటిలోని యూనివర్సిటీలో రోటరీ క్లబ్ సహకారంతో ఫుడ్ సైన్స్ ల్యాబొరేటరీలు వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన విశ్వవిద్యాలయంకు నిధుల కొరత కారణంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సుమారు 40 లక్షల విలువ చేసే ల్యాబ్ మిషనరీను రోటరీ క్లబ్ ప్రతినిధులు అందించడం అభినందనీయమని అన్నారు. 6,800 మంది విద్యార్థులను చదువుతున్న ఈ క్యాంపస్లో 25 లక్షల విలువ చేసే శానిటరీ ప్యాడ్స్ను రోటరీ క్లబ్ అందించిందని, అలాగే మంచినీటి బోర్లు కూడా వేయించిందన్నారు. ఈ నూతన ల్యాబొరేటరీ ద్వారా విద్యార్థులు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వీసీ ఆకాంక్షించారు. గోవింద్ పుట్ట, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్టర్న్. ఈ ప్రాజెక్ట్ మేము ఆల్మోస్ట్ అబౌట్ సంవత్సరం నుంచి దీని మీద పనిచేస్తున్నాం. జయ మేడం గారు, తర్వాత కృష్ణ గారు, మా టీంలో మొత్తం మెంబర్స్ అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి అది ఇంటర్నేషనల్ ఫండ్ తెప్పించుకోవడానికి ప్రయత్నించాము. ఆ ఫండ్ వచ్చేసరికి ఇప్పుడు మాకు ఒక 6 నెలలు డిలే అయింది. బట్ ఈ ప్రాజెక్ట్లో ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 5,000 స్టూడెంట్స్ నెక్స్ట్ 7 yearsలో ట్రైన్ అవుతారు. అది మా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. దాని తర్వాత మేడం కూడా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రోటరీ క్లబ్ వాళ్ళు దాదాపుగా 1/2 కోటి రూపాయలు పెట్టి ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొనిచ్చారు. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ సంస్థ వాళ్ళది. ఈ సంస్థ సేవాభావంతో మాత్రమే అందరికీ సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా విశ్వవిద్యాలయానికి ఇప్పుడే మా విశ్వవిద్యాలయం బుడి అడుగులు వేస్తుంది. ఇంకా ఫండ్స్ కూడా మాకేమీ రాలేదు. 2000లో స్టార్ట్ అయిన ఈ ఫుడ్ సైన్స్ కోర్సుకి ఇప్పుడు పరిపూర్ణత ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 40 లక్షలు పెట్టి ఇవన్నీ కొనిచ్చారు. దాదాపుగా తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి గూడెం నుంచి కూడా అందరూ విద్యార్థులు